వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము హైడ్రా ఆఫీస్లో. యాప్రాల నుంచి వచ్చినటువంటి బాధితులు మనతో ఉన్నారండి. సమ్ రోడ్ ఇష్యూ మీద వస్తున్నారు. సో యాక్చువల్గా అసలు ఆ ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇది వరకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా లేదా, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? భాస్కర్ రెడ్డి అండి. నేను మేయర్ బాబా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ. ఓకే. సో అంటే రోడ్ ఇష్యూ అని అంటున్నారు, క్లారిటీగా చెప్పగలరా సార్, అసలు ఎప్పటి నుంచి ఏమైంది అని? మేడం, దీనికి సంబంధించినటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్క్రోజ్ చేయడం అనేది జరిగింది. దానికి మున్సిపల్ అథారిటీస్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 times మళ్ళా మున్సిపల్ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేసి డెమాలిషన్ చేసిండ్రు. ఫస్ట్ టైం డెమాలిషన్ చేసిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిండ్రు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి మళ్ళీ డెమాలిషన్ చేసిన తర్వాత కూడా రిపీటెడ్గా కంటిన్యూస్గా వాళ్ళు అదే పని చేస్తున్నారు. సో దాని మీద లాస్ట్ ఈ 20th రోజు నైట్ దాదాపు 12:30కు ఇల్లీగల్గా వచ్చేసి 40-50 మందిని తీసుకొని వచ్చి, అందులో లేడీస్ని చాలామంది 15-20 మంది లేడీస్ని తీసుకొని వచ్చి 40-50 మందిని తీసుకొని వచ్చి ఫోర్సిబుల్గా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తే మేము అలౌ చేయలేదు. దాని తర్వాత మేము పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చినాం. దాని మీద వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాం. కానీ మా రోడ్ని మేము ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మా మీద కూడా కేసు రిజిస్టర్ చేసినాం. సో దాని తర్వాత ఆ రోజు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేకపోయినారు. ఇమీడియట్గా హైడ్రాకి కంప్లైంట్ చేసినాం. అదేవిధంగా మున్సిపల్ అథారిటీస్కి అందరికీ కంప్లైంట్ చేసినాం. దాని మీద మొన్న మేము వచ్చి ఇక్కడ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము. అయితే మళ్ళీ రిపీటెడ్గా నిన్న నైట్ వచ్చేసి మళ్ళీ 60-70 మందితోని సేమ్ 15-20 మంది లేడీసు 40-50 మందితోని ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అన్నీ బై వైలేటింగ్ ఆల్, అసలు ఇంకా బ్లాటెంట్గా మొత్తం ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని అరాచకాలు చేసుకుంటూ మళ్ళీ నిన్న నైట్ చేసిండ్రు. సో ఇమీడియట్గా సీరియస్నెస్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి కమిషనర్ గారిని కలిసి ఈరోజు లెటర్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. దీంట్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని చాలా క్లియర్ కట్గా 25 feet రోడ్ కనిపిస్తుంది. అయినా కానీ ఏంటంటే వాళ్ళు దాన్ని ఫోర్సిబుల్లీ మేము ఆక్యుపై చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి అంగబలం అర్ధబలంతో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. సో నిన్న కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఈరోజు ఫోర్సిబుల్గా ఆక్యుపై చేయడానికి వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు ఏదైతుందో నైట్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసినారు. ఇప్పుడే ఏదైతుందో దాంట్లో రూమ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. సో ఇమీడియట్గా ఏంటంటే సార్ దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్స్ అక్కడ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా వచ్చి వెరిఫై చేశారు ఆ ప్లేస్ని కానీ, ఆ వాళ్ళని కలవడం కానీ ఇటువంటివి ఏమైనా చేశారు? సో దీనికి సంబంధించినటువంటి జాగాలలో ఏంటంటే మేము చాలా సందర్భాలలో పోలీసులో కంప్లైంట్ ఇచ్చినాం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పోలీస్ రియాక్ట్ అయింది. నిన్న మాత్రము అసలు ఎంత మేము హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాము అని అంటే, అసలు నైటు 60-70 మందితోని వాళ్ళు లెథల్ వెపన్స్ తీసుకొని వాళ్ళు 15-20 మంది లేడీస్ని నన్నైతే లాక్కపోయి ఆడ నుంచి గుంజుకొని పోయినరు. తర్వాత సీసీటీవీ అందులో రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ సీసీటీవీని మొత్తం పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి మెమరీ కార్డ్ అవన్నీ తీసుకొని పోయారు. అయినా కానీ చాలా వీడియోస్ అవన్నీ తీయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కింద అన్నిటికన్నా ఉన్నాయి. సో ఉన్నటువంటి లిమిటేషన్స్లలో మేము ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఒక నిన్న 15-20 సార్లు కాల్ చేసి మా ఆవేదన అయితే వ్యక్తం చేయడం అనేది జరిగింది. కంప్లైంట్ ఇచ్చినాం, నైట్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. సో ఏం చేస్తారో లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. అందుకే ఏమైతలేదు కాబట్టి ఇక్కడ హైడ్రాకి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. ఓకే సార్, హైడ్రా ఆఫీస్ వచ్చారు కాబట్టి లోపల అధికారులను కలిశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వెరిఫికేషన్ కోసం ఎవరన్నా వచ్చి చూస్తానంటున్నారా, ఆర్ఎల్స్ మళ్ళీ పోలీసులతోనే మాట్లాడి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఇచ్చారు సార్, వాళ్ళు ఎలా స్పందించారు? వీళ్ళు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడారు సార్. కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి కాల్ చేశారు, ఏసీపీ గారికి. సార్ ఇది ఎంతవరకు కరెక్ట్, మీరు వచ్చి డిమాలిష్ చేశారా లేదా అని అడగటం జరిగింది. అడిగిన తర్వాత కూడా క్లియర్గా ఆయన చెప్పారు, ఇది రోడే 100%. మేము డిమాలిష్ చేసి రాంబాబు అనే వ్యక్తికి 115 ప్లాట్ నెంబర్కి ఇల్లు కట్టుకోమని మీ పర్మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. నేనే రాంబాబుని కట్టడం వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ విధంగా వాళ్ళు ఏదో ఐఆర్ఎస్లని వాళ్ళు హై పొజిషన్లో ఉన్నామని చెప్పి మానసికంగా మమ్మల్ని అయితే ఒత్తిడి గురి చేస్తున్నారు. దీని గురించి హైడ్రాకి తెలపడం జరిగింది. ఇప్పుడు ఇది మా కాలనీ ప్రెసిడెంట్ గారు అయినా. సార్ మీరు చెప్పండి, లైక్ ఈ ఇష్యూ మీద చాలా రోజులుగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి, అంటే మీరు ప్రెసిడెంట్ కాబట్టి మీ ఏరియాకి, సో ఇప్పటివరకు ఎంతమంది కలిసి ఉంటారు సార్? లైక్ పొలిటీషియన్స్ ఎవరినన్నా కలిసారా, ఎమ్మెల్యే కానీ మీ స్థానిక? 100% న్యాయంగా ఉన్నాం కాబట్టి ఏ పొలిటీషియన్స్ ఫేవరిజం కానీ ఎవరిది కానీ ఫేవరిజం, మేము మెరిట్ మీద 100% కరెక్ట్గా ఉన్నాం. ఓకే.
కాబట్టి అవన్నీ మాకు అవసరం లేదనే దృక్పథంతో మేము ఉన్నాము. కానీ అదర్ సైడ్ వాళ్ళు మాత్రమే వేరే ఎన్నో రకాలుగా ఇన్ఫ్లుయెన్స్లు పెట్టి సిస్టమ్ను, గవర్నమెంట్ సిస్టమ్ను, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క యాక్టివిటీ సిస్టమ్స్, వాళ్ళ పవర్స్ మీద వాళ్ళు ప్రెజర్ వేసి అనవసరంగా ఈ రాద్ధాంతం చేస్తున్నారు. కాబట్టి మేము 100% కరెక్ట్ ఉన్నాం. కాబట్టి న్యాయం ధర్మం ఇవాళ కాకుండా రేపు గెలుస్తాయని మా నమ్మకం. దానికి హైడ్రా లాంటి యొక్క ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి పూర్తి నమ్మకం మాకున్నది. సో మేడం, ఇందులో ఒకటి ఏంటంటే హైడ్రా కమిషనరే కాకుండా హైడ్రా కమిషనర్ దగ్గరికి ఇంతకుముందు పిటిషన్ ఇచ్చినాం, ఈరోజు పిటిషన్ ఇచ్చినాం. దీంతోపాటు బిఫోర్ ఏంటంటే మేము డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ గారికి కూడా ఇంతకుముందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎండోర్స్ చేసి అక్కడ పంపించారు, కానీ దాని మీద ఏం యాక్షన్ కాలేదు. కాబట్టి సో ఇక్కడికి మళ్ళీ వచ్చినాం. సో ఈరోజు లోపల హైడ్రా ఆఫీస్ నుంచి మాత్రం ఇమీడియట్గా సైట్ని ఇన్స్పెక్ట్ చేసి దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పాను మేడం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.